తరబడి సంవత్సరాల తరబడి యుద్ధం చేశారు. చిట్ట వరకు గర్గాచార్యుల వారు అక్కడికి వచ్చారు. ఆయన కంసరాజా, నీవు యుద్ధం ఆపవయ్యా, ఆ శంఖచూడు నీ వల్ల జయింపబడేటువంటి అవకాశం. కారణం ఏమంటే రహస్యం చెబుతున్నది. ఆ శంఖచూడు ఎవరి చేత సంహరింపబడాలి అంటే భగవంతుని చేతనే సంహరింపబడాలి. ఎవరు ఏ కారణం చేత దేహాన్ని వదలవలెనో ఆ కారణము చేతనే వదలవలెను కానీ మన ఇష్టము వచ్చినట్టుగా దేహాన్ని వదలడానికి అవకాశం లేదు. ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టుగా ఏ ఆవేశమో ఏ కావేశమో కలిగి తట్టుకోలేక ఏ కిరసనాయిలు పోసో ముట్టించుకునో లేదా రైలు కింద పడో ఫ్యాన్కి ఏదో వేసుకుని ఉరిపోసుకునో ప్రాణాలు తీసుకుంటే వాడు ఏమవుతాడు? ఇక్కడే ఉంటాడు తప్ప ఏ లోకానికి వెళ్ళేటువంటి అవకాశం. అర్థమవుతున్నదండి? ఎప్పటిదాకా ఉంటాడు? వాడికి ఆయుర్దాయం ఎంతకాలం నిర్ణయింపబడి ఉన్నదో అప్పటిదాకా ఇక్కడే ఉంటాడండి. అప్పుడు ఆ తర్వాత కానీ అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ముందే నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావయ్యా. ఆ దోషం ఎవరిది? వదిలిపెట్టిన వాడిది. అంతేగాని తీసుకువెళ్ళని యమభటులదో లేకపోతే ఆ విష్ణు పార్షదులదో కాదు. వాళ్ళు ఎప్పుడు తీసుకువెళ్తారు? అజామిలుని ఏం చేశారండి? తీసుకువెళ్ళడానికి వచ్చిన యమభటుల్ని కూడా మీరు తిరిగి వెళ్ళిపోండి అని పంపించారు. జయ గోపాల కృష్ణ భగవాన్. అసలు గట్టిగా అన్నారనుకోండి, ఆ పక్కన అవస్థలో ఉన్న వాళ్ళు లేస్తారు, జాగ్రత్త అవస్థకు వస్తారు. అందుకోసమని చెప్పించా. మళ్ళీ ఒకసారి చెప్పండి, జయ గోపాల కృష్ణ భగవాన్. ఇంకా ఉన్నది ఎంతకాలం అండి? 2 రోజులు. శనివారంతో పరిపూర్ణం అవుతుంది, ఆదివారంతో పరిపూర్ణం అవుతుంది. స్వామి ఎంత దివ్యమైనటువంటి భూమికకు ఆ గోపికలందరినీ చేర్చాడు. ఇప్పుడు ఆ శంఖచూడు అనబడేవాడు ఆ గర్గాచార్యుల వారు చెప్పిన కారణం చేత యుద్ధాన్ని ఆపేశారు. వాళ్ళిద్దరూ ఆపేసిన తర్వాత మీరిద్దరూ స్నేహభావాన్ని పొందారు. ఎవరు ఎవరి చేత సంహరింపబడాలనో వారి చేతనే సంహరింపబడాలి. వాస్తవానికి కృష్ణ పరమాత్మ పసితనం నుండి ఎంతమంది రాక్షసులను సంహరించారండి? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేక మంది రాక్షసుల జాబితా మనం చెప్పుకున్నాం. శ్రీమద్భాగవతంలో అయితే లెక్క చెప్పారు. 16 మంది రాక్షసులను నిరాయుధ, ఏ ఆయుధము లేకుండా సంహరించారు. ఎవరు సంహరించింది? కృష్ణ పరమాత్మ. గర్గాచార్యుల వారు ఎంతమంది అని చెప్పలేరు. మొత్తానికి అనేక మందిని సంహరించాడు కదా. ఇంతమందిని సంహరించిన వాడు జరాసంధుని ఎందుకు సంహరించలేదండి? అతన్ని చంపలేడా? ఏ కారణం చేత? పైగా ఆ యుద్ధానికి వస్తే 4 రోజులు యుద్ధం చేసి 5వ రోజున పారిపోతున్నాడే. కృష్ణ పరమాత్మ అంతటి వాడు పారిపోవడం ఏమిటండి? ఆశ్చర్యం కాదు. అతడు కూడా వీడితో నాకెందుకు అని వెళ్ళిపోవడం కాకుండా పారిపోయాడులేనే వదిలిపెడుతున్నాడు. పోనీ వదిలిపెట్టిన వాడు మళ్ళీ రాకుండా ఉన్నాడా జరాసంధుడు? మళ్ళీ వస్తూనే ఉన్నాడు. ఇలా తడవకి అతడి యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో కొంతమంది గొప్ప బాలకులు నశిస్తే ఈ యాదవ వంశం ఏం కావాలి కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్ర మధ్యంలో దాక్కుందామని మొత్తం అందరినీ తీసుకువెళ్ళి సముద్ర మధ్యంలో నగరాన్ని ఏర్పాటు చేసి ద్వారకా నగరం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత చేశాడు. ఆ జరాసంధుల్ని ఎందుకు చంపలేదు? వాడు ఎవరి చేత చంపబడవలెనో వారి చేత చంపబడాలి. భగవంతుడు కూడా తాను ఏర్పాటు చేసిన నియమమును వ్యతిరేకించేటువంటి అవకాశం, ఒకవేళ వ్యతిరేకించినా అది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి వాడు ఓ వ్యూహాన్ని రచించి అక్కడ పెట్టిన తర్వాత ఆ వ్యూహం కూడా దేనికి అనుగుణమై ఉంటుంది అంటే మొట్టమొదట ఏ వ్యూహాన్ని ఏర్పాటు చేశాడో దానికి అనుగుణంగా ఉంటుంది తప్ప వాడేదో ఇప్పుడు మార్చాడు మనం కూడా మారదామని మాత్రం వ్యూహం అనుకోకూడదు. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఒక విధానమును ఎంచుకున్న జీవుడు ఆ విధానంలోనే నడుచుకుంటూ చివరి దాకా ముందుకు వెళ్ళాలి. కానీ తడవకు క్షణానికి తన యొక్క ఆలోచనను మాత్రం వదులుకోరాదు.
తన యొక్క తత్వాన్ని వదులుకోరాదు. భగవంతుడు తాను ఆచరించి మనకు చూపించారండి. కేవలం కథలు మాత్రమే కాదు కదా, పాఠాలు మనకి. ఇదిగో ఈ విధంగా వారిద్దరినీ కూడా చెప్పాడు. మీ ఇద్దరూ కూడా ఒకరి చేతనే సంహరింపబడతారు. ఎవరు చెప్పింది? గర్గాచార్యుల వారు చెప్పారండి. అటు శంకరచూడు నీవు కూడా ఎవరి చేత సంహరింపబడతారు అంటే, నువ్వు ఎవరి చేత సంహరింపబడతావో అతడు కూడా వారి చేతనే, అతడు ఎవరి చేత సంహరింపబడతాడో నువ్వు కూడా అంతే తప్ప ఇందులో మీ ఇద్దరిలో ఒకరిని ఒకరు సంహరించుకునేటువంటి అవకాశం లేదు. కనుక ఎంతకాలం యుద్ధం చేసినా యుద్ధం జరుగుతుంది తప్ప ఫలితం మాత్రం ఉండదు. ఫలితం లేనటువంటి ఈ కర్మ వల్ల ప్రయోజనం ఉంది, సమయం వృధా తప్ప. కనుక నా మాట విని యుద్ధాన్ని విరమించి మీరిద్దరూ స్నేహభావాన్ని పొందండి అన్నారు. ఆ స్నేహభావాన్ని అయితే ఎవరు మమ్ములను సంహరించేది అని మాత్రం అడగాలనే బుద్ధి పుట్టలేదండి. ఎవరికి పుట్టలేదు? ఆ కంసుడికి పుట్టలేదు, ఈ శంఖచూడుడికి ఆ ఆలోచన రాలా. ఎందుకని రాలేదు అంటే, పురతః జ్ఞేయసే న ప్రవర్తయ ఏతత్ సంభావయే అన్నారు. ముందుగా తెలుసుకుని ప్రయోజనమేమీ లేదు. చెప్పండి గట్టిగా, ముందుగా తెలుసుకుని ప్రయోజనం. ఎవరి చేత నేను సంహరింపబడతాను అని కంసుడు అడిగాడు అనుకుందాం. ఆ కృష్ణ పరమాత్మ చేత సంహరింపబడతావయ్యా అని చెప్పేశాడు అనుకుందాం. ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఉన్నదా అండి? సంహరింపబడకుండా ఉంటాడా? రాశి పెట్టబడి ఉన్నప్పుడు జరిగి తీరుతుంది కదా. ప్రత్యేకించి మళ్ళీ దాంట్లో ఆ విషయంలో మనం జొరబడవలసినటువంటి ఆవశ్యకత లేదు. కేవలం ఇక్కడ యుద్ధ విషయంలో మాత్రమే కాదండి, మన జీవితాలలో కూడా అంతే అని చెప్పారు నారదుల వారు. ఎవరికి? బహుళాశ్వినితో చెప్పారు. మన జీవితాల్లో కూడా ఇంతేనయ్యా. ఏది భగవంతుడు నిర్ణయం చేశాడో అది జరుగుతుంది తప్ప మన యొక్క తెలివితేటలను అనుసరించి జరిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ముందే నిర్ణయింపబడి ఉంది కదండి. నిర్ణయింపబడి ఉందా లేదా? నారదుల వారు ఈ గంగ ఒడ్డునే వెళుతున్నారు. ఆయనకు పుర్రె దొరికింది హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వచ్చేటప్పుడు. ఆ పుర్రె దొరికితే దాని మీద ఏదో రాసి ఉంటుంది. రాసి ఉంటే ఈ రాత రాసిన అది పూర్వపు కరణాల రాత, వాళ్లకు తప్ప ఇంకెవరికి అర్థం కాదండి. ఇప్పుడు వైద్యుల రాత, ఆ రాత మందుల షాపు వాడికి తప్ప ఇంకొకటికి తెలియదు. అర్థమైందని మనంతరం మనం వెళ్ళి ఇంకో షాపులో కొనుక్కునేది ఇది ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళ మెడికల్ షాపే ఉంటుంది బయట, వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఆ రాత. అట్లాగే పూర్వపు కరణాలు అంతే. వాళ్ళు రాసిన దస్తావేజులు అవన్నీ అర్థం చేసుకోవాలి అంటే మళ్ళీ ఎవరు రావాలి? అడే రావాలి. ఒకవేళ వెళ్ళిపోయినా సరే దానికి అర్థం చెప్పేవాడు ఎప్పుడు లేడిగా. అటువంటి రాత అక్కడ రాసి ఉన్నది ఆ పుర్రె మీద. అర్థం కాక తండ్రి దగ్గరికే వెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుని వద్దకు వెళితే ఆ సమయంలో ఏదో విసుగుతో ఉన్నాడు. ఇప్పుడు కాదు పోరా అన్నమాట. ఎవరిని? నారదుని. రాత్రి ముఖం ఇంత చేసుకుని అక్కడి నుంచి కైలాసం వెళ్ళాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఏమి నారదా విచారంగా ఉన్నావు, ఏమిటి విశేషం అంటే, ఏం లేదయ్యా దీని మీద ఏదో రాసి ఉన్నది, మా నాన్న దగ్గరికి వెళ్ళాను, రాసింది నువ్వే కదా చెప్పవని. ఆయన కాస్త విసుక్కున్నాడు, చెప్పలేదు సరికదా, తెలుసుకోవాలని కోరిక. ఏది ఆ పుర్రె నా చేతికి నేను చెబుతానన్నాడు. తీసుకున్నాడు. దాని మీద రాసి ఉన్నదిట, కించిత్ భోగం భవిష్యతి అని రాసి. ఏమని రాసి ఉన్నదండి? కించిత్ భోగం భవిష్యతి. కొద్దిపాటి అణుమాత్రమైన భోగం దీనికి ఉన్నది. ఇక మిగతాదంతా దుఃఖమే తప్ప భోగం లేదు. ఒక్క మాట. వెంటనే నారదుడు పక్క నవ్వి, దీనికి భోగం ఏమిటయ్యా అని అడిగట. వెర్రివాడా, ఈ పుర్రె నా చేతిలోకి రావడమే దాని భోగం. అర్థమైందండి? ఎవరి చేతిలోకి రావడం? పరమేశ్వరుడు విశ్వనాథుడి చేతిలోకి రావడమే ఆ పుర్రె యొక్క భోగం. అది కూడా కించిత్ భోగమే కదా అని వదిలేసేటండి. కనుక ముందే రాసి పెట్టబడి ఉంటుంది ఎవరు ఏ విధంగా బ్రతకాలో, ఎంతకాలం బ్రతకాలో, ఏ విధంగా అతడు ఊపిరి వదిలిపెట్టాలో. ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ ధామమునకు ఎలా తీసుకువెళ్లాలో అదంతా ముందే ఏర్పాటు చేసి ఆ జీవుడు అనబడే బొమ్మను భూమి మీదకు పంపాడు. ఇప్పుడు వీరిద్దరిని
ఈ పలానా వాడు సంహరిస్తాడు అంటే చెబితే ప్రయోజనం ఏమైనా ఉందా అండి? దాని నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉన్నదా? ఏదీ లేదు. కానీ కాకపోతే ఒక్క మాట మాత్రం చెప్పారు గర్గాచార్యుల వారు, నిన్ను ఎవరు సంహరిస్తారో నిన్ను కూడా వారే సంహరిస్తారు, మీరిద్దరూ ఒకరి చేతనే సంహరింపబడతారయ్యా. అనవసరంగా ఎటు రాసి పెట్టబడి ఉన్నది కదా, స్నేహభావంతో ఉండండి. అనవసరంగా ఎందుకు అని వారిద్దరికి స్నేహాన్ని కూర్చారు. ఆ శంఖచూడుడు స్నేహాన్ని అంగీకరించాడు, చాలా దివ్యంగా మాట్లాడాడు. ఒక పూట మొత్తం ఆ కంసుని వద్ద ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అతను వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో అనేకములైనటువంటి యంత్ర గాత్ర వాద్య విశేషాలు వినపడుతున్నాయి. చాలా తీయని సంగీతం వినపడుతుంది. నృత్యం చేస్తున్నటువంటి ఆ లయాన్వితమైనటువంటి శబ్దాలు వినపడుతున్నాయి. నాట్యము దేనికి సంకేతము అంటే లయకు సంకేతము. గానము దేనికి సంకేతము అంటే శృతికి సంకేతము. శృతి మాత లయ పిత అని సూత్రం. లయ ఎటువంటిది అంటే లయము అవ్వటం కోసం ఆధారమైనటువంటిది లయ. దాని పేరే లయ. లయమవటం అంటే లీయతే అన్నారు. దానిలో ప్రవేశించడం. దేనివల్ల ప్రవేశించగలుగుతామంటే లయ. ఈ లయ అనేది కేవలం పాటకు మాత్రమే కాదటండి, జీవితమునకు కూడా లయ ఉన్నది అన్నారు. నిత్యము నీవు ఏ ఏ పద్ధతులతో నీ జీవన గమనం చేస్తావో ఆ జీవన గమనము యొక్క నిత్య తృప్త విషయం ఏదైతే ఉంటుందో అది దాన్ని లయ. రోజు పొద్దున్నే 4 గంటలకి లేవటం, కాల్యకరణీయములు తీర్చుకోవటం, స్నానం చేయటం, సంధ్యావందనాధికాలు, బ్రహ్మయజ్ఞాధికాలు, లేదు నిత్యాగ్నిహోత్రం ఉంటే నిత్యాగ్నిహోత్రం, వైశ్వదేవం, ఇవన్నీ కూడా నీవు చేయవలసినటువంటి ఒక టైం టేబుల్. అది ఏది ఉన్నదో దాన్ని ఏమని పిలుస్తాం మనం? లయ అని పిలుస్తామండి. మన జీవితానికి లయ. అది తప్పితే ఏమవుతుంది? తండ్రిని కోల్పోయిన వాడు ఎంతో ఈ లయ తప్పినా అంతే. కనుక లయ అంటే కేవలం చేతులతో ఆది తాళమా, లేదు త్రిపుట తాళమా, చెంపి తాళమా, రూపక తాళమా, ఈ తాళాలు ఏవి అక్కర్లా మనకు. కనీసం మన జీవితానికి ఉన్నటువంటి లయ. ఆ లయ అనేటువంటిది ప్రతి చిన్నదానికి, నువ్వు మాట్లాడేదానికి లయ ఉన్నది, నువ్వు నడిచే నడకకు లయ ఉన్నది, అన్నిటికీ లయ ఉన్నది. కనుక లయ లేనిది జీవితం లేదు. ఆ జీవితం కూడా చిట్ట చివరికి ఎక్కడికి చేరుతుంది? లయయందే లయము అవుతుంది. కనుక లయము అనబడేటువంటి దానికి ఆధారమైన వాడెవరయ్యా అంటే సాక్షాత్తు ఈశ్వర తత్వము. అది లయ. మరి శృతికి ఆధారమైన తత్వం ఏంటి అంటే నారాయణ తత్వము. జీవన విధానం లయ అయితే ఆ జీవన విధానం వల్ల మనం పొందేటువంటి అనుభూతిని ఏమంటాం? శృతి అంటాం. అనుభూతి నీకు ఆనందం కలిగిస్తుందా? కర్మ ఆనందాన్ని కలిగిస్తుందా? అనుభూతి మాత్రమే. కనుక నీకు ఆనందాన్ని కలిగించేది ఆ గాయకుడు అనబడేవాడు. ఆ మృదంగము వాయులీనము అక్కడ ఉండి వాళ్ళు వాయిస్తూ ఉంటే ఆ శృతి పక్వమైన స్థితిలో వాడు గానం చేయాలి. ఆ శృతి నుంచి పక్కకు వెళితే సంగీతం తెలియని వాడికి కూడా తలపోటు వస్తుంది. అవునా కాదా? సంగీతం తెలియవలసిన ఆవశ్యకత లేదు. ఆ శృతి పక్వంగా ఆ ఉన్నటువంటి శృతిని అనుసరించి దాంట్లో ఆ శబ్దాన్ని లీనం చేయాలి. చేస్తే కలిగేటువంటి ఆనందం ఏ సంగీతం నేర్చుకోకపోయినా ఆహా ఏం బాగున్నదయ్యా అని అనిపించేటువంటి స్థితి కలుగుతుంది. కనుక అటువంటి శృతిని, లయను, ఈ రెండిటిని ఏకీకృతం చేస్తే కలిగేటువంటి ఆనంద భూమికయే ఎవరి రూపము అంటే ఆ పరబ్రహ్మము యొక్క రూపము అని చెప్పారు. అందుకని ఆ లయ అనబడేది జీవితం మొత్తానికి ఉన్నది, ఏదో ఒక్క గానానికే కాదు. అక్కడి నుంచి వినబడుతున్నాయి. ఇప్పుడు ఎవరి జీవితాలు అక్కడ ఉన్నాయండి? మొత్తం ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అనేక యూధముల జీవనములు మొత్తం అక్కడ
ప్రవర్తిస్తున్నాయి. వాడిని ఏమంటారు, వేళ్లకు దారాలు కట్టుకుని ఆ దారముల యొక్క రెండవ వైపున తోలు బొమ్మలకు కట్టి ఓ ప్రక్కన కూర్చుని ఆ వేళ్ల కదలిక చేత ఆ బొమ్మల చేత మాట్లాడిస్తాడు, బొమ్మల చేత నటింపజేస్తాడు, బొమ్మల చేత అనేక రకాలుగా చేసి దృశ్యం ఆ చూచేటువంటి వాళ్లకు కథను తెలియజేస్తాడు ఆ బొమ్మల ద్వారా. ఆ బొమ్మల కదలిక దేని వల్ల కలుగుతోంది? ఆ వేళ్ల కదలిక వల్ల. ఆ వేళ్లు కలుపుతున్న వాడు ఎవడయ్యా అంటే అవి ఏర్పాటు చేసినటువంటి వాడు, వాడే భగవంతుడు. ఇప్పుడు ఆ బొమ్మలన్నీ ఏవి అంటే ఆ యూధములో ఉన్న గోపికలు. ఎన్ని యూధములు ఉన్నవి లెక్క పెట్టి చెప్పాడండి. ఎంతమంది ఉన్నారో లెక్క లేదు, కానీ యూధములు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టారు. ఎన్ని ఉన్నాయట అంటే 12 యూధపోవృత్త యథా పరశువో తథైవ పరబ్రహ్మం. వెంట ఎన్ని యూధాలు ఉన్నాయి అంటే 12 యూధములు ఉన్నాయట. 12 యూధములు. రాధాదేవితో వచ్చినటువంటి యూధము గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండవది ఏది? గోపికలతో వచ్చినటువంటి యూధము, విరజాయూధము, యమునా యూధము, ఓషధీ యూధము. ఓషధులన్నీ ఆ బృందావన భూమిలో ఉండేటువంటి సర్వ ఓషధులు కూడా స్త్రీ రూపాన్ని పొంది, ఆ స్త్రీ రూపాన్ని పొందినటువంటి ఓషధులే ఒక యూధంగా వచ్చి పరమాత్మతో ఏం చేసినాయిటండి? రాసక్రీడ చేసినాయి. అంటే అర్థం ఏమిటండి? లతలతోనూ చెట్లతోనూ ఆడుకున్నాడు వీడు, ఇదేమి రాసక్రీడయ్యా అని మనం ప్రశ్న వేసేటువంటి అవకాశం ఉంటుందండి. జీవము కలిగిన వారెవ్వరైనా భగవంతునితో ఆడుకునేటువంటి ఆటను ఏమనాలి? రాసక్రీడనే అనాలి. రసపురుషుని క్రీడ కనుక రాసక్రీడ. ఆ విధంగా ఆ భగవంతుడు అనబడేటువంటి వాడు ఎప్పుడైతే కనబడ్డాడో ప్రాణం లేని దానికి కూడా ఏమొస్తుంది? ప్రాణం వస్తుంది. మనం అనుకుంటాం ఆ తీగలు, ఆ చెట్లు, ఆ కొమ్మలు అవి మాట్లాడతాయి, అవి చేస్తాయి. మాట్లాడినాయి. మాధవీలతకు మళ్ళీ పెళ్ళి అని ఓ కీర్తన ఉన్నదండి. బాలాంతరపు రజనీకాంతరావు గారని ఒకానొకప్పుడు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ ఆయన స్వయంగా రచించినటువంటి కీర్తన. దేనికి మళ్ళీ పెళ్లిట? మాధవీలతకు మరల పెళ్లి. గొప్ప కీర్తన. ఆనాడు లలిత సంగీతంలో చాలా ఎక్కువ సార్లు వినబడుతూ ఉండేది. ఆ మాధవీలతకు పెళ్ళి అంటే లతలు నికుంజములు కూడా ఏమిగా మారిపోయినాయి? స్త్రీలుగా మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి అంటే భగవంతునితో క్రీడ చేయుట కొరకే వాటి సహజత్వాన్ని కూడా వదిలిపెట్టి అసహజత్వాన్ని పొంది ఆ దివ్యానుభూతిని పొందాలి అనేటువంటి ఆశ వాటికి కూడా కలిగింది. భగవంతుడు ఎప్పుడైతే కనపడతాడో ఆ కనబడిన మరుక్షణంలో ప్రాణము లేనివి కూడా దేన్ని పొందుతాయి? ప్రాణాన్ని పొందుతాయి, చైతన్యాన్ని పొందుతాయి. వెంటనే మనం ప్రశ్న వేసుకుంటాం, ఎట్లా చైతన్యం వచ్చిందయ్యా? అంతేనా? పర్వత యూధములు ఉన్నాయటండి. ఇప్పటికీ 6 యూధాల గురించి చెప్పుకున్నాం. 7వ యూధం ఏది? పర్వతములన్నీ రూపాన్ని పొంది భగవంతునితో క్రీడ కోసం వచ్చినాయటండి. అర్థమైందండి? నదీ నద యూధములు ఉన్నాయి. అర్థమైందా? నక్షత్ర యూధములు, ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రములన్నీ కూడా యూధములుగా వచ్చినాయి. అంతేనా? సంవర్త యూధములు ఉన్నాయి. సంవర్తములు అంటే మేఘములన్నీ. కనుక ఇప్పుడు మనకేమర్థమైందండి? ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు భగవంతునితో క్రీడ చెయ్యడానికి సిద్ధపడి వచ్చింది. ప్రకృతిలో మనం కూడా భాగం అవునా కాదా? దీని ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటయ్యా అంటే, ఒకవేళ నువ్వు ఆడుకున్నా, పాడుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, చంపుకున్నా ఎవరితో చెయ్యాలి ఈ పనులన్నీ అంటే భగవంతునితో చెయ్యాలి, కానీ నీ పక్కవాడితోనో ఎదురుకుండా వాడితోనో చెయ్యరాదు అనేటువంటి దివ్యమైన తత్వాన్ని గర్గాచార్యుల వారు బోధించారు. ఎంత 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 మధురమైన భావం. నువ్వు పోట్లాడు, ఏది యుద్ధం చేయి, వాడిని నరికి వేయడానికి సిద్ధపడు. కానీ ఎవరితో నరికి వేయడానికి సిద్ధపడాలి? నువ్వు భగవంతుడితో యుద్ధం చేయి, భగవంతుడితో పోట్లాడు. అర్థమైందా అండి? ఆ విధంగా ఉండాలి తప్ప అన్యమైనటువంటి వాటితో పోట్లాడిన ప్రయోజనమే ఉంది, కంఠశోష తప్ప. అదే భగవంతుడితో పోట్లాడంటే ఏం పోట్లాడతామండి? భగవంతుడితో
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదే పోట్లాటం అంటూ వాసుదేవ 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 వాసుదేవ. చూస్తాడు 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 చూస్తాడు. వాడు కూడా ఏం చేస్తాడు, మనతో పాటు కాసేపు నాట్యం చేస్తాడు. దీన్నే రాసక్రీడ అందుకు. అదేదో ప్రత్యేకంగా ఏదో భావనతో మనం దర్శించరాదు. ఆ విధమైనటువంటి లయ లీన స్థితిని మనం ఎప్పుడైతే పొందుతామో కలిగేది ఆనందం. ఆ ఆనందంతో వాళ్ళు దివ్యమైనటువంటి గానామృతాన్ని ఒలకబోస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ 12 యూతములు ఉన్నాయి, వాళ్ళతో దివ్యంగా ఆడుకుంటున్నాడు. అక్కడ కృష్ణ పరమాత్మలు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది నారదుల వారు చెప్పారండి. గోపికలు ఎంతమంది ఉన్నారో, ఎన్ని యూధములు ఉన్నాయో, ఆయా యూధములలో ఎంతమంది రాసక్రీడలో పాల్గొంటున్నారో అంతమంది కృష్ణులు ఉన్నారటండి ఆ భూమి మీద. ప్రతి గోపిక పక్కన ఒక అంగనామంగనామంతరే మాధవో మాధవం పదే. సామాన్య జయదేవుడు చెప్పాడు, రమతే యమునా పులి నవ్వని. ఎక్కడ ఆడుకుంటున్నారట? రమతే యమునా పులి నవ్వనే. ఏమి దివ్యత్వం అది! సామాన్యమైనటువంటి దివ్యత్వం ఆ జయదేవుడిది. ఆ జయదేవుని భార్య కూడా జయదేవునకు తగినటువంటి ఇల్లాలు. ఏదో ఆ రాజుగారి దగ్గర పండితుడుగా పనిచేస్తున్నాడు జయదేవుడు, గాయకుడు, ఆస్థాన గాయకుడు. ఆ ఉన్న కీర్తనలన్నీ విన్ని పరవశించిపోయినటువంటి ఆ రాజు తన ఆస్థాన గాయకుడుగా చేసుకుని తన వెంటనే ఉంచుకునేవాట. చిట్ట చివరికి వేటకు వెళ్లే సమయంలో కూడా తన పక్కనే పెట్టుకునేవాట. ఆ సందర్భంలో ఆయన రాజుగారితో పాటు జయదేవుడు తిరుగుతుంటే ఉన్నది ఎవరయ్యా అంటే కేవలం ఆ భార్య ఉండేది, జయదేవుని భార్య సుందరి ఆవిడ పేరు. ఆవిడ రాణి గారితో కూర్చుని మాట్లాడుతూ ఉండేది. ఏదో సందర్భం వస్తే ఫలానా ఆయన పోయాడు, పాపం భార్య ఏడుస్తూ కూర్చున్నది అని చెప్పిందట. వెంటనే ఈ జయదేవుని భార్య చెప్పిందట, ఇది వినడానికి బాగుండలేదు రాణివర్య అన్నది. ఏం బాగుండలేదు అంటే, భర్త పోతే భార్య బ్రతికుండడం ఏమిటి, అతడు పోయాడు అన్న వెంటనే ప్రాణాలు వదలాలి కదా, అది కదా భార్య యొక్క తత్వం. ఆవిడ ఇంకా బ్రతికి ఉన్నది అంటే అతడు భర్త కాదు, ఆవిడ భార్య కాదు, యాంత్రికమైనటువంటి జీవితం అని చెప్పిందట. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో రాణి గారికి సందేహం కలిగిందండి. భక్తి అనబడేది ఎలా ఉంటుందో ఈ గాథలో చెప్పారు. ఎంత దివ్యమైన ఆలోచన! రాణి గారికి సందేహం కలిగింది. ఏమిటా సందేహం? ఎంత ఇదైతే మాత్రం ఆ భర్త పోయాడు అంటే భార్య కూడా విన్న వెంటనే ప్రాణాలు వదులుతుందా? లోకంలో జరుగుతుందా ఇది ఎక్కడైనా? ఇంత మాట్లాడుతుందేమిటి? ఒకవేళ వీళ్ళ ఆయన పోతే ఈవిడ అట్టకి పోతుందా అనేటువంటి సందేహం వచ్చింది. ఎవరికి? రాజుగారి భార్యకి సందేహం వచ్చి మంత్రిని పిలిచి ఆ మంత్రితో ఏదో మాట్లాడింది. మరుసటి రోజు రాజుగారు వేటకు వెళుతూ జయదేవుణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆవిడ వచ్చి రాణి గారితో మాట్లాడుతోంది. కొద్దిసేపు అయిన తర్వాత మంత్రి గారు వచ్చి, అమ్మ జరగకూడదు జరిగింది తల్లి. ఆ జయదేవుని భార్య అక్కడే ఉన్నది. ఆవిడ ఉన్న చోటే ఆ మంత్రి గారు వచ్చి చెబుతున్నాడు, ఇప్పుడు జరగకూడదు జరిగిందమ్మా, మేమందరం వేటకు వెళ్ళాం, జయదేవుడు గారు కూడా మాతో పాటు వచ్చారు. ఓ పులిని కొట్టడానికి రాజావారు సిద్ధపడితే రాజావారు తప్పుకునేటప్పటికీ ఆ పులి వచ్చి జయదేవుని మీద పడి నవిలి తినేసింది అని చెప్పారు. ఎప్పుడైతే జయదేవుడు మరణించాడు అని అన్నదో నాథా అడ్డు పడిపోయింది. ఎవరు పడిపోయింది? జయదేవుని భార్య. దగ్గరకు వచ్చి చూస్తే ప్రాణాలు లేవు. ఇప్పుడు అనవసరంగా ఈవిడ్ని నేను పరీక్ష చేయడానికి ఇంత పని చేశానే, ఆ జయదేవుడు వచ్చిన తర్వాత నా భార్య అది అని అడిగితే నేనేం చెప్పాలి? ఇది సంకట స్థితి. అతడు పోయాడు అని తెలిసిన మరుక్షణంలో ఏమైపోయిందండి ఆవిడ? వదిలేసింది ప్రాణాలు, అప్పటికప్పుడు వదిలేసింది. కొద్దిసేపటికి రాజుగారు పరివారంతో సహా వచ్చేశాడు. అక్కడ ఏమున్నది? జయదేవుని భార్య యొక్క కట్టె అక్కడ పడుకోబెట్టి ఉన్నది. రాణిగారు దుఃఖపడుతోంది. ఏం చెప్పాలో తెలీదు. అయినా సరే ఉన్న నిజం చెప్పేసింది.
అమ్మ మీ దోషం ఏం లేదు, ఇందులో అన్నీ భగవంతుని యొక్క రచనా విశేషాలు, ఆ పరమాత్మ యొక్క దివ్య లీల. ఆవిడ నాకు కావాలి అనుకుంటే మళ్ళీ అందిస్తాడు, లేకపోతే లేదు. దీన్ని మనమేమీ కర్తలం కాదు, నేను కర్తను కాదు, మీరు కర్తలు కారు అని అప్పటికప్పుడు కూర్చుని కాగితం తీసుకుని రాధిక కృష్ణ రాధిక తవ విరగే కేశవా ప్రార్థించాడు. కీర్తన పూర్తయ్యేటప్పటికి లేచి కూర్చుంది. ఏది భక్తి కనుక ఆ భగవతత్వం, ఆ భగవంతుని యొక్క దివ్యత్వం ఏ విధంగా ఉండాలో దాన్ని అందించారు. వాటిని కూడా విమర్శించి అవేవో శృంగార కీర్తనలు అని చెప్పేవాడి ఆ నాలుకను ఏమని భావించాలి మనం? అవి వేదాంత గ్రంథాలు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వేదాంత గ్రంథం. ఆ జయదేవుడు ఆ రాసక్రీడ గురించే మొత్తం చెప్పాడు. భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఎన్ని అధ్యాయాలు చెప్పారండి? రాసక్రీడ 5 అధ్యాయాలు ఉన్నాయండి. ఒక్క అధ్యాయం 2 అధ్యాయాలు కాదు, రాస పంచాధ్యాయి. ఆ ఒక్కటి చెప్పుకోవడానికి వారం రోజులు చాలదు. రాస పంచాధ్యాయి ప్రతి శ్లోకాన్ని మనం పట్టుకుంటే వారం రోజులు చాలదు, 70 రోజులు చాలదు. వేదాంతపు పర్వతం అంటే అంత దివ్యమైనటువంటి తత్వం. మెదిలితే వేదాంతం 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 అంటావేమయ్యా అంటే నదీనాం సాగరోగతి, కృతానాం కర్మణో గతి, యోచనానాం విధియుక్తయా గతి, సదైవ దేవతానాం సంసేవ్యతే గతి. ఏదైనప్పటికీ ఎక్కడికి చేరాలో చివరికి అక్కడికే చేరాలి. నీవు ఎంత జీవితం గడిపినా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎటువంటి పదవులు పొందినా, చిట్ట చివరికి నీవు వేదముల యొక్క అంత్యభాగమును చేరుకోవలసిందే తప్ప మధ్యలో ఉండిపోయి తరించే అవకాశం మాత్రం, అసలు తరించడం అంటేనే దీన్ని వదిలిపెట్టి అవతలికి చేరుకోవడం, అంతే కదండి. దాటుట, దేన్ని దాటాలి? తరించుట అంటే దాటుట అని అర్థం రూఢిగా. దేన్ని దాటాలి? ఈ సంసారము అనే దాన్ని దాటాలి. దాటడానికి ఎన్ని కేవలం ఒక్కటే మార్గం చెప్పారండి, ఇంకా ఏవి అక్కర్లేదయ్యా, ఎన్ని అక్కర్లేదు, నామస్మరణ చాలు. అయినా పురాణం చెబుతూ నాపోటి శాస్త్రి గారే భగవన్నామం చేస్తే భవసాగరాన్ని దాటవచ్చు అన్నాడు. ప్రాస బాగా కలిసింది కదండి, ఉందా లేదా? భగవన్నామం చేస్తే భవసాగరాన్ని, ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది, ప్రాస మంచిగా ఉంది, అందుకని పదం బాగుంది కదా అని చెప్పేశాడు. అక్కడ పాలు పోసే ఆవిడ ఒక ఆవిడ కూర్చుని ఉంది, వీళ్ళింటోనే పాలు పోస్తుంది పురాణం చెప్పి ఆయన ఇంట్లోనే. ఆవిడ పురాణం అంతా అయిపోయిన తర్వాత శాస్త్రి గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు భవసాగరం అంటే ఏమిటి అని అడిగింది. సంసారం అనే సముద్రము అన్నారు. అంటే ఏమిటి? మీ సంసారం అంతా ఓ సముద్రమే వెర్రిదానం, ఆ సముద్రాన్ని దాటవచ్చు, భగవన్నామం రామ అంటే చాలు దాటవచ్చు అని చెప్పాడు. అన్న ఆలోచన వచ్చింది. ప్రతిరోజు ఈ పురాణ శాస్త్రి గారికి పాలు పోయడానికి 10ంటికి వస్తుంది, 10:30కు వస్తుంది. ఎందుకంటే పడవవాడు పడవ కడితే తప్ప ఏరు దాటి రావడానికి లేదు. ఆ పడవవాడికి ఓ పావలా ఇవ్వాలి, ఆ పడవలో కూర్చుని ఏరు దాటి రావాలి. పడవవాడు ఎప్పుడు వస్తాడు? సూర్యోదయం అయిపోయి అక్కడ బాగా పైకెక్కితే కానీ వాడు పడవ కట్టడు. ఆ పరిస్థితుల్లో ఎప్పుడు వస్తుంది? రోజు 10ంటికి వస్తుంది. పురాణ శాస్త్రి గారికి రోజు 10 గంటలకో 10:30కో కాఫీ, లేచేటప్పటికి కాఫీ దొరకట్లేదు. ఏం చేస్తాడు పాపం? కొంతమందికి కాఫీ పడకపోతే తలనొప్పి వస్తుంది, నరాలు జీవమంటాయి, ఎన్ని బాధలండి వాటిల్లో, అనేక రకాలు. ఆ విధంగా పాపం ఇప్పుడు ఆ గోపిక ఆలోచించింది, పాలు పోసేవాడ భవసాగరాన్నే దాటొస్తున్నారు, సముద్రం అన్నారే, ఈ చిన్న ఏరు దాటలేకపోతున్నా నేను, హాయిగా భగవన్నామం చేసుకుంటూ దాటి వచ్చేస్తే ఆ పురాణం చెప్పే శాస్త్రి గారికి, ఆ బ్రాహ్మడు ఆయన మహానుభావుడు, ఆయనకి పొద్దున్నే పాలు పోసేస్తే లేవంగానే కాఫీ తాగుతాడు కదా,
10ంటికి తాగుతున్నాడు పాపం రోజు. నేను ఈ పని చేస్తా, నాకు కూడా లాభం పావలా మిగులుతుంది, వచ్చేటప్పుడు పావలా వెళ్ళేటప్పుడు పావలా మిగులుతుంది అని ఆలోచన వచ్చింది. ఆ ముంతలన్నీ ఆ బుట్టలో పెట్టుకుంది, నెత్తిన పెట్టుకుంది. రామ నామ సుఖదాయి భజోరే मन राम नाम के 2 अक्षर में सब सुख शांति मिलाए भजो रे मन राम नाम सुख राम नाम సుఖదాయి. హాయిగా పుట్ట నెత్తిన పెట్టుకుని నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసింది. 5ంటికే తలుపు కొట్టింది. పురాణం శాస్త్రి గారు లేచారు. అప్పుడే ఎట్లా వచ్చావే అన్ని? పడవాడు ఇంత తొందరగా వచ్చాడా, లేదు రాత్రి ఇంటికి వెళ్ళలేదా? పాలెట్టా తెచ్చావు? నీ ఊళ్ళో పాలే తీసుకొచ్చావా? కాదండి, మా ఇంటి దగ్గర నుంచే వచ్చా. రాత్రి మీరు చెప్పారు కదా సత్యం. ఏం చెప్పారు? భగవన్నామం చేస్తే భవసాగరాన్ని దాటవచ్చు అన్నారు కదా, నామం చేసుకుంటూ వచ్చేసాను అన్న పావలా మిగిలింది నాకు, చూడండి బట్టలు కూడా తడవలేదు అని చెబుతున్నది. అవునా అన్నాడు. ఇంత చెప్పింది శాస్త్రి గారు. ఏమండి ఇంత చెప్పింది, ఏది చూద్దాం పాలన. ఆవిడికి బాగా ప్రాక్టీస్ అయ్యింది. మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఆ పుట్ట నెత్తిన పెట్టుకుంది. రామ నామ సుఖదాయి అన్నది వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ రాగే అన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. నేను కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. బాగా బిళ్ళ మడతలు పెట్టి కట్టిన పంచిన పైకి ఎగ్గగట్టి బాగా పైకి కట్టేశాడండి. గంటల దాకా కట్టేశాడు. ఎందుకు? తడుస్తుందేమో అని భయం. కట్టి అందులో అడుగు పెట్టి రామ నామ సుఖదాడు. సుఖము లేదు, అసలు పీకల దాకా మునిగిపోయాడు. ఎందుకురా వీడికి గట్టిపట్టిందంటే అసలు కాలు పెట్టక ముందే అవునా కాదా అనేటువంటి సందేహం ఏదైతే ఉన్నదో వాడిని ముంచేసింది. విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ పిల్లను నీటి మీద నడిపించింది. ఆ భగవత్ శక్తి ఎంత గొప్పదో ఆలోచించాలి. ఎంతో కలుగుతుంది ఆ భగవత్ శక్తి అంటే విశ్వాసం. నువ్వు నమ్మకాన్ని పొందు. ఏ నమ్మకం లేకుండా నేను గుడికి వెళ్తానండి, వాడు మనకి ఏదైనా ఉపకారం చేశాడా, ఆహా దేవుడు. చెయ్యకపోతే చీచీ దేవుడు దేవుడు కాదు. కనుక ఇది కాదు విధానం. అక్కడ రూపం కనబడవలసిన ఆవశ్యకత లేదు, ఓ యోగం కలగవలసిన ఆవశ్యకత లేదు. తత్వజ్ఞానము కలిగితే చాలు. అందుకనే ఎప్పటికి పెద్దలు ఏం చెబుతూ కన్న తల్లిని కూడా ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కపిలుడు ఏం చేశాడండి? ఏం చెప్పాడు? తత్వజ్ఞానం ఏం చెప్పాడు? పరిపూర్ణంగా సాంఖ్యశాస్త్రము అన్నారు. కపిలుడు బోధించాడు. బోధించడం కోసమే అవతారాన్ని పొంది వచ్చాడు. ఆ అవతార ప్రయోజనమే సాంఖ్యశాస్త్ర ప్రతిపాదన, భగవద్ అవతారం. ఎవరి ద్వారా లోకానికి పంచాడు అంటే కన్న తల్లి ద్వారా, ఆవిడికి చెప్పడం ద్వారా లోకానికి పంచిపెట్టాడు. మనకి అందరూ వింటున్నాం మనం, కానీ ఆచరణ యోగ్యంలోకి మాత్రం రావటం లేదు. వచ్చేంత వరకు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలండి. ఎంత ప్రయత్నం ఏ విధంగా చేస్తే దాన్ని మనం పొందగలుగుతాం? అపరిమితమైనటువంటి యోగ సాధన, అపరిమితమైనటువంటి ప్రయత్న సాధన. దాన్నే ఏమంటాం మనం అంటే పరిశోధన. దేన్ని శోధించాలి అంటే నామస్మరణనే శోధించాలి, ఆ భగవంతుణ్ణే శోధించాలి. అప్పుడు ఆ శోధనే చేశాడు గర్గాచార్యుల వారు. ఒరే నాయన మీరిద్దరూ యుద్ధం ఆపండి రమ్మ. అర్థమైందా అండి? యుద్ధం ఆపిన తర్వాత ఏ ఆలోచనకి రావాలి? ఎవరో ఒకరు మనల్ని సంహరిస్తారు కనుక వాళ్ళ చేతుల్లోనే మన మరణము తప్పదు కనుక దాన్ని మనం అంగీకరించాలి. ఇదే సాధన. అర్థమైందండి? భగవంతుడు దేన్ని మనకు అందించాడో దాన్ని పొంది దానితోనే ఆనందపడటం అనేటువంటిది మనం చేసేటువంటి సాధన. ఆ ఇచ్చిన భగవంతుణ్ణి పట్టుకోవటం కోసం మనం ప్రయత్నం చేసేటువంటిది సాధన. అంతే తప్ప అర్థం కాలేదా అండి? వాడు ఇచ్చిన దాన్ని వదిలిపెట్టి ఇంకొక కొత్తదేదో మనం పొందాలి అనేటువంటిది సాధన కాదు అని చెప్పారు.
కనుక భగవంతుడు ఏది చెప్పాడో, ఏది అందించాడో దాన్ని పొందడమే సాధన. ఆ సాధనా మార్గంలోకి వెళ్ళాడు కనుకనే అతనికి ఏ యోగం కలిగింది. వెడుతూ ఉంటే ఆ రాసమండలంలో నుంచి దివ్యమైనటువంటి సంగీత ధ్వనులు వినబడేవి. దివ్యమైనటువంటి మృదంగ వాద్యాలు బాగా నేర్చుకున్నటువంటి వాడు ఆ మృదంగం వాయిస్తుంటే అక్షరాలు వినబడతాయండి. ఆ కీర్తనలో ఉన్న అక్షరాలు వినబడతాయి. మనం అంత గొప్పగా వాయించే వాళ్ళు ఉన్నారు, నేను విన్నా. అంత చక్కగా అట్లాగే వాయులేను అనే వేణువు, ప్రతి గోపిక వద్ద ఒక వేణువు ఉన్నది. ప్రతి గోపిక వేణువు వాయిస్తూనే ఉన్నదట. అసలు వేణునాదం చేసేవారు ఎవరు అని మనం భావిస్తాము అంటే కృష్ణ పరమాత్మ అని. ఇప్పుడు ప్రతి గోపిక దగ్గర ఒక వేణువు ఎట్లా వచ్చింది? ఆ వేణువు నాదం చేస్తూనే ఉన్నారు, వాళ్ళు గానం చేస్తూనే ఉన్నారు, వేణువుతో గానం చేస్తున్నారు, సహజంగా వాళ్ళు గానం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, నాట్యం ద్వారా మృదంగాన్ని వాయిస్తున్నారు. ఆ నాట్యమే మృదంగానికి సంకేతం, తాళమే నాట్యము. తరంగాలు రచించారు చూడండి, వారి పేరు నారాయణ తీర్థుల వారు. ఆ నారాయణ తీర్థుల వారు రోజుకో తరంగం రాసి అక్కడ కూర్చుని పాడుతూ ఉండేవారు. ఆ గుంటూరు దగ్గర కాజా అనేటువంటి గ్రామం, చిన్న పల్లెటూరు. ఇప్పటికీ ఆ ఇల్లు ఉన్నదండి, దాన్ని భవనంగా కట్టారు. మొన్నటి దాకా పూరి గుడిసిగా ఉండేది, ఇప్పుడు భవనంగా కట్టారు. ఆ నారాయణ తీర్థుల వారి పంచాయతనం ఉన్నది అక్కడ. దర్శించుకుంటే మన జన్మధన్యం. ఆ కాజా అనే గ్రామంలో. కనుక అక్కడ కూర్చుని ఆయన గానం చేస్తూ ఉండేవారా. గానం చేస్తుంటే పరమాత్మ నాట్యం చేసేవాడు. ఆ తాళానికి అనుగుణంగా కృష్ణ పరమాత్మ ఏం చేసేవాటండి? నాట్యం చేసేవాట. ఆ నాట్యం చేస్తుంటే ఒక రోజున తాళం తప్పిందిట. ఎవరికి తాళం తప్పింది? నారాయణ తీర్థుల వారికి కాదు, కృష్ణ పరమాత్మకు తాళం తప్పిందట. ఏ భక్తులో పిలిచి ఉంటాడు, అందుకని వాడికి ఆ అడుగు తప్పు పడింది. ఆ తప్పు పడేటప్పటికి వెంటనే నారాయణ తీర్థులారు, రే తాళం తప్పుతోందిరా అని చేతిలో ఉన్న తాళాలు ఆ పాదాల మీద వేసుకొచ్చాట. ఎవరు? ఆ లయ తప్పితే అంత బాధపడేవాళ్ళు. లయ తప్పురా, తప్పితే అంత బాధ, సామాన్యమైన బాధ కాదు. ఆ విధంగా తాళం తప్పుతోందిరా అని చేతిలో ఉన్న తాళాలు వేసి కొడితే ఆ కాలుకి తగులుతుందేమో అని పరమాత్మ పక్కకు పెట్టాడండి. ఆ దృశ్యాన్ని చూచి పరవశించిపోయి వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అని కీర్తించాడు. అప్పటికప్పుడు వచ్చేసింది ఆశు. ఎన్ని తత్వాలు చెప్పారండి ఆ నారాయణ తీర్థులు. భగవంతుడు అంత మధుర ప్రేమకు సంబంధించిన భక్తియే కృష్ణ భక్తి. ఇంకో రకమైనటువంటి భక్తి కాదు. ధార్మికమైన తత్వయోగానికి సంబంధించిన భక్తియే రామచంద్రుని పట్ల ఉండే భక్తి. కృష్ణ భక్తి ఎటువంటిది? మధురం, దానికి దేనితోనూ సంబంధం. కానీ ధార్మికమైనటువంటి భక్తికి ఒక కర్మతో సంబంధం ఉన్నది, ఒక శ్రేయస్సుతో సంబంధం ఉన్నది, ఒక జీవనంతో సంబంధం ఉన్నది. కానీ కృష్ణ భక్తికి ఒక పురుగు కూడా కృష్ణ భక్తిని పొందవచ్చు, దానికి కర్మతో సంబంధం లేదు. ఒక జంతువు కృష్ణ భక్తిని పొందవచ్చు. పొందినాయా లేవా అండి? అక్కడ ఉన్న క్రేపులన్నీ జలధారలుగా కంటి నుండి పద్మములట్లు జాలువారిన రీతి పోతన గారు చెప్పిన మాట అండి. బాగా వర్షం కురిసిన తరువాత, వెలిసిన తరువాత ఆ పద్మములన్నీ వికసించి ఉంటే, సూర్యోదయం కలిగిన వెంటనే వికసిస్తే నీళ్లు పడినటువంటి ఆ పద్మముల నుండి నీరు బిందువులు జాలువారుతుంటే ఎలా ఉంటుందో చూస్తున్నారా అండి? చూస్తున్నారా? పద్మపు రేకుల నుండి నీటి బిందువులు జాలువారుతుంటే ఎలా ఉంటుందో, పరమాత్మ దర్శనము కానటువంటి గోవుల కనుల నుండి జాలువారే బిందువులు అలా ఉన్నాయి అని వర్ణించారు. ఆ గోవుల యొక్క కనులు అంత గొప్పగా ఉన్నాయట. ఆ కనుల నుండి ఆ బిందువులు అట్లా వస్తున్నాయట. ఏమి వర్ణన! పశువులు కూడా ఎవరి పట్ల భక్తిని పొందినాయి? వాడు కనబడకపోతే అటు ఇటు కట్టుకు గట్టి వేసినా తిరుగుతూనే ఉన్నాయి, వాడు కనబడేదాకా. కనుక కృష్ణ భక్తి వేరు, రామభక్తి వేరు. రామభక్తికి ఓ కర్మకు సంబంధం ఉన్నది, కానీ కృష్ణ భక్తికి
అనిర్వచనీయమైనటువంటి స్థితి. అందుకనే కృష్ణ అవతారం కూడా ఎటువంటి అవతారము అంటే పరిపూర్ణ అవతారం, పూర్ణ అవతారం కాదు. నరసింహ రూపం పూర్ణావతారం, వామన అవతారం పూర్ణావతారం, రామావతారం పూర్ణావతారం ఇట్లా చెప్పుకొచ్చారు. ఇవన్నీ వాటికి కర్మతో సంబంధం ఉన్నది. కానీ కృష్ణ పరమాత్మకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఆ కారణం చేతనే దుర్మార్గుడైనటువంటి శంఖచూడుడు కూడా ఆ రాసక్రీడా వ్యవస్థకు ఆకర్షింపబడ్డాడు. ఆకర్షింపబడిన వాడు ఆ సంగతులు, ఆ సంగీతము, ఆ వాద్య విశేషాలు ఇవన్నీ ఎప్పుడైతే వినబడినాయో వాడి గమనం ఎటువైపుకి వచ్చింది? అరణ్య మార్గం నుంచి వెళ్ళేటువంటి వాడు అదే అరణ్యంలో ఆ రాస మండలం కదా. ముందు రాసక్రీడ అన్నాం, ఆ తరువాత దేనికి వచ్చామంటే రాసయోగము, చివరిదేది రాస మండలం. ఇప్పుడు ఆ రాస మండలంలో ఉన్నారు. యూధములు అన్నీ ఉన్నాయండి. తిరునాళ్ళ ఉన్నట్టుగా ఉన్నది. తిరునాళ్ళు ఒక్క తిరునాళ్ళు కాదు, 100 తిరునాళ్ళు జరుగుతుంటే ఎలా ఉన్నదో అలా ఉన్నది ఆ ప్రదేశం అంతా. ఆ లోపలికి వెళ్ళాడా, అక్కడ చందన అనే పేరు కలిగినటువంటి ఒక గోపికను చూశాడండి వీడు. అయితే ఇంత స్థితి కలిగి వాడి నడక కూడా అప్రయత్నంగా భక్తి చేత అటువైపుకు తిరిగింది కదా, లోపలికి వెళ్ళాడు కదా. ఆ వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడు అంటే ఆ చందన అనబడేటువంటి ఆ పిల్ల చేయి పట్టుకుని తీసుకుపోతున్నాడు. దేనికి తీసుకుపోతున్నాడయ్యా అంటే సహజం వ్యవస్థిత క్రీడాయా రాక్షసత్వం విధియుక్తయా అన్నారండి. లోపల ఉన్నటువంటి రాక్షసత్వం రాక్షసత్వంగానే ఉన్నది. కానీ ఆ విన్నటువంటి ఆ కర్ణముల ద్వారా విన్నటువంటి ఆ ధ్వని వల్ల వాడి మనస్సు మాత్రం మారింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకూలమైన పరిస్థితి, ఆ కాంతలను, ఆ స్త్రీమూర్తులను ఎప్పుడైతే చూచాడో, చూచిన వెంటనే వాడి మనస్సు కాస్త ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ పూర్వపు స్థితికి ఏర్పడింది. యథా పూర్వస్థితిని కరువుదు అన్నారు. ఆ పూర్వస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ అనేక రకాలుగా జలక్రీడలాడుతూ, అనేక రకాలుగా భంగిమలతో నాట్యం చేస్తూ, అనేకములైనటువంటి రాగమాలికల చేత, పైగా ఒక రాగం పేరు కూడా చెప్పారండి. అర్థమైందండి? భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి రాగం ద్విజావంతి రాగం. ఆ దేవి భాగవతంలో కూడా చెప్పబడుతుంది, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. శుంభ నిశుంభులను సంహరించడం కోసం వచ్చిన అమ్మవారు కాళికాదేవిని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని గౌరీ అనే పేరు కలిగినటువంటి ఆ తల్లి గానం చేస్తూ ఉంటుందని దేవి భాగవతంలో కచేరీ చేసింది. ఆవిడ ఏ రాగం పాడింది అంటే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పాడు. ఇప్పుడు మనకేమర్థమైందంటే వ్యాస భగవానుడికి సంగీతం కూడా బాగా వచ్చు అని అర్థమైందంటే రాగాల పేర్లు చెప్పారు. ఇక్కడ ఆ రాగాలతో వాళ్ళు పాడుతుంటే దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందలేక అక్కడ ఉన్నటువంటి చాందీని అనబడేటువంటి ఆ పిల్లను కాస్త చేయి పట్టుకుని ఈడ్చుకుపోతున్నాడు. ఎప్పుడైతే ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడో శంఖచూడుడు ఆవిడ ఏం చేసిందండి? అయ్యో కుయ్యో ముర్రో అనలేదు. ఏమన్నది? కృష్ణ 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 అని ఎలుగెత్తి పిలిచిందండి. ఎప్పుడైతే ఎలుగెత్తి పిలిచిందో ఒక్కసారి ఇక్కడ అదృశ్యమైనటువంటి పరమాత్మ ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే శంఖచూడుని ముందు అతడి చేతిలో ఉన్నటువంటి ఆ పిల్లకు రక్షణ కల్పించాడు. ప్రథమత రక్షణం వ్యవస్థిత యోగిని గోపిక. ఉత్త గోపిక అనలేదండి, ఆవిడకి ఏమని బిరుదిచ్చారు? యోగిని, పరిపూర్ణమైనటువంటి యౌగిక స్థితిని పొందిన గోపిక. ఎవరి కోసం తప్పించింది ఆవిడ? ఇప్పుడు పరమాత్మ కొరకే తప్పించింది. ఆ తపనలో అనేకములైన భూమికలను చూచింది ఆవిడ. ఆ క్రీడా సమయంలో, రాసక్రీడా సమయంలో అన్నీ చూసినప్పటికీ విధివశము చేత వక్రించి ఇంకొక దుర్మార్గుని చేతిలో పడింది. అవునా కాదా అండి? ఎప్పుడైతే పడిందో తనకు తాను పోరాడకుండా ఎవరి మీద బాధ్యత వేసింది? భగవంతుని మీద బాధ్యత వేసింది. ఎప్పుడైతే వేసిందో వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడండి. అక్కడ ప్రత్యక్షమైనటువంటి వాడు ఆ శంఖచూడునితో యుద్ధం చేసి సంహరించాడా? సంహరిస్తే అతడి యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవ జ్యోతి ఉన్నదే, ఆ జ్యోతి సరాసరి వెళ్ళి ఎక్కడ లీనమయ్యింది అంటే శ్రీదాముడు అని పరమాత్మ యొక్క స్నేహితుడు ఉన్నాడండి. సుధాముడు, శ్రీదాముడు. మనం మొదటి రోజు చెప్పుకున్నాం. దేవలోకం నుంచి ఎవరెవరు శ్రీదాముడుగా సుధాముడుగా రావాలో కూడా
భగవంతుడే ముందే చెప్పాడు అని మొదటి రోజున మనం చెప్పుకున్నాం. ఆ శ్రీరామునిలో లీనమయ్యిందండి ఆ జ్యోతి. ఇక్కడ మనకు ఆశ్చర్యం. నారదుల వారిని మళ్ళీ బహుళాసుడు అడిగాడు, ఇదేమి న్యాయం అయ్యా, వాడు మరణించాడు, ఆ జ్యోతి భగవంతుల్లో లీనం అవ్వాలి లేదా దహనం అయిపోవాలి, అంతేగాని శ్రీరాముడికి వీడికి సంబంధం ఏమిటి అంటే కళా వ్యవస్థిత నిశ్చితం తథైవ శ్రీరామో అవధీరితం. శ్రీరాముని యొక్క అంశయే శంఖచూడు. శ్రీరామునికి 2 ముఖములు ఉన్నాయట. అర్థమైందంటే శ్రీరాముడు ఉన్నాడే భగవంతుని ప్రేరణ చేతనే భూమండలం మీద అవతరించాడు. నువ్వు అవతరించవయ్యా అని చెప్పాడు. ఆ దేవలోకంలో ఉన్న వాళ్ళనే అవతరించాడు. కానీ ఆ శ్రీరామునికి 2 ముఖాలు ఉన్నాయట. ఒక ముఖము దుర్మార్గమైనది, ఒక ముఖము సన్మార్గమైనది. 2 ఆలోచనలు. అర్థమైందా అండి? ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో మనకు ఉత్తానపాదుని గురించి చెప్పేటప్పుడు శ్రీధరులు వారు వ్యాఖ్యానించారు. ఏమని? లోకంలో ఉన్న ప్రతి జీవుడు ఉత్తానపాదుడే అన్నాడు. ఎట్లా ఉత్తానపాదుడయ్యా అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తలక్రిందులుగా ఉంటాడు కనుక ఉత్తానపాదుడే. ఆ ఉత్తానపాదునికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఒక ఆవిడ పేరు సురుచి, ఇంకో ఆవిడ పేరు సునీతి. కనుక ప్రతివాడు ఉత్తానపాదుడైతే ఇప్పుడు ప్రతివాడికి 2 భార్యలు ఉండాలి కదా. 2 భార్యలు ఉన్నారు అని చెప్పారు ఆయన. ఎవరు అంటే సదాలోచనలు, దురాలోచనలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయా లేవా అంటే కేవలం దురాలోచనలు అంటే వాడు దుర్మార్గుడు అని చెప్పక్కర్లా. ఎవరైనా చెయ్యకూడని పని చేస్తే మనకేం కలుగుతుందండి? ఆ చెయ్యకూడని పని చేసిన వాడి పట్ల ఏం కలుగుతుంది? ఆగ్రహం కలుగుతుంది. ఆ ఆగ్రహం కలిగి మనం ఏ ఆలోచన చేస్తామో దాన్నే దురాలోచన అని అంటాం. ఆగ్రహంతో కూడుకున్నటువంటి ఆలోచన ఏదైనా ఏ ఆలోచన అవుతుంది? అది దురాలోచన అవుతుంది, సదాలోచన కాదు. సదాలోచన అంటే చంపదగిన ఎత్తి శత్రువు తన చేత చిక్కెనేని పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. చంపదగినంత తప్పు చేసినప్పటికీ కూడా వాడికి ఉపకారం చేసి పంపించాలి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరిసమతి. ఎన్ని రకాలైన నీతులు చెప్పబడినాయి మన శతకాల్లో. కనుక ఎంత తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమను కురిపించగలగడమే దైవత్వం. దాన్ని దైవత్వం అంటారు. అయితే ప్రతి ఒక్కరికి ఆ లక్షణం ఉంటుందా? ఉండదు. ఓ పక్కన క్రోధం కనబడుతూ ఉంటుంది, ఓ పక్కన సాధుతత్వం కూడా కనబడుతూ ఉంటుంది. అట్లా శ్రీరామునిలో ఈ 2 ఉన్నాయి. ఆ సాధుతత్వం అనబడేటువంటిది స్నేహ రూపంతో ఎవరి దగ్గర ఉన్నది అంటే కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నది. ఈ దుర్యోగతత్వంతో కూడుకున్నటువంటిది శంఖచూడు అనే రూపాన్ని పొంది లోకంలో ప్రవర్తిస్తున్నది. ఇప్పుడు భగవంతుని యొక్క కరుణ చేత ఆ రూపము కూడా ఏమైంది? సాధుతత్వాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి జ్యోతి మరల వచ్చి ఇక్కడ లీనమయ్యింది. దీనివల్ల మనం తెలుసుకునేదేమయ్యా అంటే ఒకవేళ నీలో దుర్మార్గం ఉన్నా నీవు భగవంతుని కనుక ఆశ్రయించినట్లయితే ఈ దుర్మార్గము ఏమైపోతుందండి? సన్మార్గములో లీనమైపోవును. శ్రీరామునిలో లీనమైపోయింది కదా. ఎప్పుడు లీనమవుతుంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు. మరైతే శంఖచూడు భగవంతుణ్ణి ఆశ్రయించాడా? ఆశ్రయించాడు. ఎక్కడో ఏదో సంగీతం వినబడుతుంటే వీడు అక్కడికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు కదండి. ఆ రాసమండలంలో అది వినబడేటప్పటికీ మనం కూడా అక్కడికి వెళదామనేటువంటి ఆలోచన కలగడమే భగవంతుణ్ణి ఆశ్రయించడం. అతడు చేసిన దుర్మార్గము యొక్క రూపం కూడా ఎవరిని ఆశ్రయించింది? భగవంతుణ్ణి. ఆ కష్టాన్ని పొందినటువంటి శాంతిని ఎవరిని గురించి ఆక్రోశించింది? కృష్ణ 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 అని ఆశ్రయించింది. ఆ కారణం చేత భగవంతుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ దుర్మార్గ తత్వమైనటువంటి దాన్ని ఛేదించాడు. తీసుకొచ్చి దేంట్లో కలిపాడు? సన్మార్గంలో విలీనం చేసెను. అర్థమవుతున్నది కదండి. ఎప్పుడైతే విలీనం అయిపోయిందో పరిపూర్ణమైనటువంటి శ్రీరామ తత్వము ఏర్పడింది. ఆ శ్రీరాముణ్ణి చూచి ఇప్పుడు పరవశించిపోయాడు. శ్రీరాముడు కూడా పరమాత్మ యొక్క పాదాల మీద పడి నమస్కరించాడు. ఇంకా నీకు ఏ విధమైన స్థితి లేదయ్యా,
తురీయమైనటువంటి స్థితిని పొందావు. ఉన్నటువంటి లోపం ఏదైతే ఉన్నదో ఆ లోపాన్ని సరిచేసి ఏ స్థితిని పొందవలనో ఆ స్థితిని భగవంతుడు ఎవరికి అందించాడు? శ్రీరామునకు అందించాడు. ఆ దామము అంటేనే భగవంతుని వద్దకు చేరున్నది. దామము అంటే మాల, పూలమాల. ఈ పూలమాల ఎవరికి వేయాలి? ఆ భగవంతుడికే సమర్పించాలి. ఏ పువ్వు కనపడినా భగవంతుడికి సమర్పించడం. పైగా అది ఎటువంటిదంటే శ్రీదామము, యౌగికమైనటువంటిది. భగవంతునికి కూడా ఆనందాన్ని, ఆనంద స్వరూపుడైనటువంటి వాడికి ఆనందాన్ని కలిగించేటువంటిది. కనుకనే అటువంటి నామం ఉంచారు అతడికి. అనేకములైనటువంటి తత్వములతో ఆ గోపికలనందరినీ కరుణించినటువంటి పరమాత్మ ఆనాటికి రాసక్రీడను ముగించి మరల తరువాత కలుద్దాము అని ఎవరి ఇండ్లకు వారిని చేరండి అని ఆజ్ఞాపించారు కృష్ణ పరమాత్మ. ఎవ్వరు మేము ఎక్కడికి పోతామయ్యా, ఏం చేస్తాం, మేము ఇక్కడే ఉంటాం, ఇంకెక్కడికి పోమని చెప్పలా. ఇప్పుడు అంతకు ముందైతే వాళ్ళు ఎక్కడికి పోమంటావని అడిగారు గోపికలు, కానీ ఇప్పుడు అడిగారా అండి? అడగల. కారణం ఏమంటే ఎక్కడైనా వాళ్లకు రాసమండలమే. ఎక్కడ ఎవరిని చూచినా వాళ్లకు కనబడేది ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే. ఆ పరిపూర్ణమైన మధుర భక్తిలో వాళ్ళు ఉంచారు కనుక, ప్రవేశాన్ని పొందారు కనుక రాసక్రీడ ముగిసి వారిని వాళ్ళ ఇండ్లకు పంపారు. మనము మన ఇళ్లకు చేరుకుందాం. మిగిలిన భాగాన్ని రేపు ఉదయం మనవి చేసుకుందాం అని చెబుతూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ఏషోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్గర్గ సంహిత ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి రాధా రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల దివ్యచరణారవిందార్పణమస్తు. విశ్వనాథ దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గవాం సంరక్షణమస్తు. భారతీయ వైదిక సనాతన ధర్మకి.